హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే లైక్ చేయండి. మన వీడియోస్ మరింత మందికి చేరువేయేలాగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయవలసిందిగా కోరుతున్నానండి. కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, ఏపీ కానిస్టేబుల్ గురించి మార్క్స్ కలుస్తాయా లేదా, చివరి వాదనలు ఎప్పుడు జరుగుతాయి, అసలు ఈ ఇన్నాళ్ళు ఏం జరిగింది అనేది మీకు వివరిస్తాను. చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరూ. సో కానిస్టేబుల్ క్వశ్చన్ మిస్టేక్స్ సంబంధించి మార్క్స్ కలుస్తాయి లేదా, వాదనలు ఎప్పుడు జరుగుతాయి, 2.5 years నుంచి వాళ్ళు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు అనేది మీకు వివరిస్తానండి. 2.5 years నుంచి తిరుగుతూనే ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. యాడ్ మార్క్స్ వాళ్ళైతే వాళ్ళకి పాజిటివ్గానే ఉంది అని చెప్తున్నారు. అయితే వాటికి సంబంధించి ఫైనల్గా వాదనలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్లా మిగిలిపోయిందండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే పాపం చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళకి పాపం ఐటెం నెంబరు తక్కువలో రావటం లేదు. సో సోమవారం నాడు వాదనలు జరుగుతాయా లేదా అనేది మీకు అప్డేట్ ఇస్తాను. ఎందుకు జరుగుతాయా లేదా అంటున్నానంటే, ఐటెం నెంబర్ వచ్చేసరికి 362 ఇచ్చారండి. ఆ 362 ఐటెం నెంబరు హీరింగ్కు వస్తుందా రాదా అనేది తెలియదు. ఒకవేళ వస్తే ఏం జరుగుతుంది ఏంటనేది మీకు అప్డేట్ ఇస్తానండి. సో ఐటెం నెంబర్ ఎక్కువ ఉండటం వల్ల వాదనలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది మనం చెప్పలేం. ఒకవేళ జరగవచ్చు, ఒకవేళ జరగకపోవచ్చు. ఆ రోజు ఏం జరిగినాయి ఏంటనేది మీకు వివరిస్తాను. ఓకే, హోంగార్డ్స్ తరపున వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారండి వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళకి సంబంధించి. సో వాళ్ళకి ఏం జరిగిందంటే 24/7/2025కి పోస్ట్ పోన్ జరిగిందండి సుప్రీంకోర్టులో. సో వాళ్ళు ఏ డిమాండ్స్ మీద వేసుకున్నారో వాళ్ళది అయితే 24/7/2025 నాటికి వాయిదా పడిందండి. ముందుగా ఏంటంటే హ్యాడ్ మార్క్స్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ ప్రయత్నం వర్ణాతీతం నిజం చెప్పాలంటే. సో వాళ్ళకి దేవుడు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇది క్వాలిఫై అయిన వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెడతాను కాదండి. క్వాలిఫై అయిన వాళ్ళు మీ ప్రిపరేషన్ మీరు వేగవంతం చేసుకోండి. వీళ్ళు నిరుద్యోగులే, వాళ్ళు ఏదో మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. తప్పేం కాదు. ఎవరిని తిట్టుకోకుండా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోండి. సో మీ పోస్ట్ ఏం వాళ్ళు లాక్కోరు, వాళ్ళ పోస్ట్ మీరు లాక్కోరు. ఎవరి ప్రయత్నం వాళ్ళదండి. సో హ్యాడ్ మార్క్స్ వాళ్ళు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఏ అప్డేట్ అయినా సరే మన ఛానల్ నుంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుందండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.